హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎన్వోటో గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనం క్రియేటర్స్కి చాలా ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి తెలుసుకున్నాము. అది ఎన్వోటో. ఎన్వోటో ఓపెన్ చేయగానే మనకి డాష్బోర్డ్ మొత్తం టోటల్గా ఈ విధంగా వస్తుంది. ఎన్వోటో మనం క్లిక్ చేయగానే మెనూలో మనకి ఏ జనరేషన్ సంబంధించినవన్నీ ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ జనరేషన్ ఉంటుంది. ఇమేజ్ ఎడిట్ చేసుకోవచ్చు అండి, వీడియో జనరేట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ జనరేషన్ చేసుకోవచ్చు, వాయిస్ జనరేషన్ చేసుకోవచ్చు, సౌండ్ జనరేషన్ కూడా చేసుకోవచ్చు, గ్రాఫిక్ జనరేషన్ చేసుకోవచ్చు, మోకప్ జనరేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాక్లోకి వచ్చేసి చూసినట్లయితే ఫొటోస్, వీడియోస్, వీడియో టెంప్లెట్స్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ టెంప్లెట్స్, ఫాంట్స్, 3D ప్రజెంటేషన్స్, యాడ్ ఆన్స్ అండ్ వెబ్కి సంబంధించినవి కూడా మనకి డిజైన్స్ ఇక్కడ దొరుకుతాయి. సేమ్ మనకి ఇక్కడ మెనూలో ఏమైతే ఉన్నాయో ఇక్కడ సేమ్ డాష్బోర్డ్లో కూడా ఫొటోస్, వీడియోస్ ఇలా సేమ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి అన్నమాట. మనం ఆల్ కేటగిరీస్లో కూడా చూసుకున్నట్టయితే సేమ్ మళ్ళీ ఇక్కడ ఏవి ఉన్నాయో ఈ డాష్బోర్డ్లో ఏమి ఉన్నాయో ఇక్కడ కూడా మనం క్లిక్ చేసినప్పుడు ఆల్ కేటగిరీస్ క్లిక్ చేసినప్పుడు కూడా సేమ్ అక్కడ స్టాక్కి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఏకి సంబంధించిన మాత్రమే ఇక్కడ మనకు మెనూలో అనిపిస్తుంది, ఇక్కడ ఏముండవు. క్లిక్ చేయగానే ఎన్వోటో మనం ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ కనిపించేది డాష్బోర్డ్ ఇలా కనిపిస్తుందండి. మీ వీడియోలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటే తప్పకుండా ఎన్వోటో ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఈ విధంగా ఫొటోస్లోకి వెళ్ళి ఫొటోస్లో వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సెర్చ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.